నిన్ను పొగిడేవాళ్లు నిజంగా అభిమానులా లేక వలవేసే సాలీడులా? వీడియో పూర్తిగా చూడండి. ఒక ఇంట్లో సాలీడు అందమైన వల అల్లి అటుగా ఎగురుతున్న ఒక ఈగను చూసి ఇలా అంది. ఓ అందమైన ఈగ, నీ రెక్కలు ఎంత అద్భుతంగా ఉన్నాయో కదా. నా ఇంట్లోకి వచ్చి కాసేపు విశ్రాంతి తీసుకో, నీ అందాన్ని దగ్గరనుంచి చూస్తాను. ఆ పొగడ్తలకు ఈగ మురిసిపోయింది. సాలీడు వల ప్రమాదమని లోపల ఎక్కడో తెలిసినా తనను అంతలా పొగుడుతుంది కదా అన్న గర్వంతో ఆలోచించకుండా వెళ్లి ఆ వలలో వాలింది. వాలిన మరుక్షణమే వలలో గట్టిగా ఇరుక్కుపోయింది. అప్పుడు సాలీడు దానిపై దాడి చేసి దారుణంగా చంపి తినేసింది. నీతి: అవసరం లేకపోయినా ఒకరు మిమ్మల్ని ముఖం మీదే విపరీతంగా పొగుడుతున్నారంటే మిమ్మల్ని వాడుకోవడానికి వల విసురుతున్నారని అర్థం. వాస్తవ ప్రపంచంలో అబద్ధపు పొగడ్తలకు లొంగిపోతే మీ పతనం ఖాయం. బయట ఉన్న శత్రువు కంటే మనతోనే ఉంటూ మనల్ని మోసం చేసే ద్రోహే చాలా డేంజర్. ఎలాగో తెలుసా? వీడియో పూర్తిగా చూడండి. ఒక పచ్చిక బయలులో గొర్రెల మంద ఉండేది. ఆ గొర్రెలు ఎప్పుడూ అడవిలో ఉండే తోడేలును చూసి భయపడేవి. తోడేలు చాలా క్రూరమైనది, అది ఎప్పుడొచ్చి మనల్ని చంపేస్తుందో అని రోజూ వణికిపోతూ తమను కాపాడే కాపరిని దేవుడిలా నమ్మేవి. కాపరి ప్రతిరోజూ వాటికి కడుపు నిండా మేత వేసి రాత్రిపూట తోడేలు రాకుండా కాపలా కాసేవాడు. గొర్రెలు ఆయన పట్ల ఎంతో విశ్వాసం, కృతజ్ఞత చూపేవి. కాని కొన్ని నెలల తర్వాత బాగా బలిసిన గొర్రెలను ఆ కాపరే స్వయంగా కసాయివాడికి అమ్మేశాడు. అప్పుడు ప్రాణాలు వదులుతున్న ఒక గొర్రెకు అర్థమైంది, తోడేలు కేవలం తన ఆకలి కోసం దాడి చేస్తుంది, కాని ఈ యజమాని మాత్రం వ్యాపారం కోసం ప్రేమను నటిస్తూ పెంచి మరీ చంపుతున్నాడు అని. మన జీవితంలో కూడా ఇంతే. మనల్ని భయపెట్టే శత్రువుల గురించి మనం ఎప్పుడూ అప్రమత్తంగానే ఉంటాం, కాని మనల్ని రక్షిస్తున్నట్లు నటిస్తూ మనల్ని తమ స్వార్థం కోసం వాడుకునే వాళ్ల వల్లే నిజమైన ప్రమాదం. వాస్తవ ప్రపంచంలో బయట కనిపించే శత్రువు కన్నా మనం మేలు కోరుతున్నట్లు నటించే ద్రోహి చాలా ప్రమాదకరం. ఒక నదీ తీరంలో ఒక పెద్ద జామ చెట్టు ఉండేది. ఆ చెట్టుపై ఒక కోతి నివసించేది. ఆ చెట్టుకు చాలా తియ్యని జామ పండ్లు కాసేవి. ఒకరోజు ఒక మొసలి అక్కడికి వచ్చింది. కోతి దానికి జామ పండ్లు ఇచ్చింది. మొసలి వాటిని తిని చాలా సంతోషించింది. అప్పటినుంచి కోతి, మొసలి మంచి స్నేహితులయ్యారు. మొసలి రోజూ కొంత జామ పండ్లు తన ఇంటికి కూడా తీసుకెళ్లేది. ఒకరోజు మొసలి భార్య ఆ పండ్లు తిని, ఇంత తియ్యని పండ్లు తినే కోతి గుండె ఇంకా తియ్యగా ఉంటుందేమో, దానిని తీసుకురా దానిని తీసుకురా మా ఇంటికి భోజనానికి రా. నిజం చెబుతున్నాను, నిన్ను తినేస్తాను. అయ్యో, నా గుండెను నేను చెట్టుపైనే ఉంచి వచ్చాను. తిరిగి వెళ్లి తీసుకువస్తాను. గుండెను బయట ఉంచి ఎవరు తిరుగుతారు? నిజమైన స్నేహితుడిని మోసం చేయకూడదు. నీతి: తెలివి మరియు సమయస్ఫూర్తి మనలను ప్రమాదాల నుంచి కాపాడతాయి. అలాగే నిజమైన స్నేహంలో మోసం ఉండకూడదు.